హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం పుష్కర్ ఘాట్కి అనేది వచ్చామన్నమాట. చూసారా, నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే మనకి కొత్తగా ఇక్కడ పుష్కర్ కెఫే అనేది కూడా అవైలబిలిటీలో ఉంది. చూసారా ఎంత రష్గా ఉందో అది కూడా. అండ్ ఇటు సైడ్ కూడా మనకి గోదావరి వ్యూ అనేది కనబడుతుంది. ఇక్కడ మనకైతే శివుడి మీద అలా వాటర్ పడుతూ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి కార్తీక మాసం కాబట్టి చాలా రష్గా అయితే ఉంది. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా పత్రి పువ్వులు ఇంకా కమల పూలు అన్నీ కూడా అమ్ముతున్నారనమాట. మనకి అన్నీ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, పత్రి పువ్వులు కమల పూలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అయితే. నైట్ టైం కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఎక్కడ చూసినా మనకి స్వాములతో నిండిపోయిందనమాట. స్వాములు పూజ చేసుకుంటున్నారు ఇక్కడ కూడా. అలాగే మనకి లోకర్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. వాష్రూమ్స్ కూడా చాలా హైజీనిక్గా ఉన్నాయి అండ్ చాలా క్లీన్గా ఉన్నాయి అన్నీ కూడా. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా నీట్గా కూడా మెయింటెనెన్స్ చేశారు. టెంపుల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ మనకి డస్ట్బిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బ్రిడ్జ్ వ్యూ కూడా ఎంత బాగుందో, వ్యూ పాయింట్ చూడండి లైటింగ్స్తో. మనకి ఇక్కడ మర్రి చెట్టు దగ్గర కూడా పూజలు చేసుకుంటున్నారనమాట అందరు కూడా. అండ్ చూసారా ఎంత రష్గా ఉందో గోదావరి అయితే, పుష్కర్ ఘాట్. ఇంకొంచెం మనం ఫ్రంట్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి అలాగే బయట సైడ్ బొమ్మలు కూడా అమ్ముతున్నారనమాట. రాధాకృష్ణుల బొమ్మలు, అలాగే బుద్ధుడి బొమ్మలు అన్నీ అమ్ముతున్నారు. ఏనుగు బొమ్మలు కూడా చాలా చిన్న చిన్నగా ఉండి చాలా బాగున్నాయి. మనకి ఇటు సైడ్ వచ్చేసి పూజ సామాన్లు అమ్ముతున్నారు. మనం అరటి డొప్పలో మనం వదులుతాం కదా దీపాలు, అవన్నీ కూడా. ఈవిడ వచ్చేసి గంగమ్మ తల్లి, చూసారా ఎంత బాగున్నారో. అండ్ ఇక్కడ మనకి నందీశ్వరుడు దగ్గర కూడా దీపాలు అయితే వెలిగించుకుంటున్నారు చాలామంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్కి టెంపుల్స్ ఉంటాయి కదా, ఒక 4 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటున్నాయి ఆ టెంపుల్స్ కూడా. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. లైటింగ్స్తో ఫుల్ రష్తో కూడా ఉంది, ఎందుకంటే స్వామిలందరూ వచ్చి దండం పెట్టుకుంటారు కాబట్టి చాలా రష్గా ఉంది. బట్ మనకైతే దర్శనం అయితే చాలా ఈజీగానే జరుగుతుంది. ఈయన వచ్చేసి కాలభైరవుడు, చూసారా చాలా అందంగా కూడా కనబడుతుంటారనమాట కాలభైరేశ్వరుడు. అండ్ బయట సైడ్ కూడా మనకి కార్తీక మాసం కాబట్టి దీపాలు అయితే వెలిగించుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట, దుర్గమ్మ తల్లి. చూడండి ఎంత అలంకరించారో, చాలా అందంగా అలంకరించారు అమ్మవారిని అయితే. ఇది వచ్చేసి శివాలయము. చూడండి, శివాలయంలో కూడా చాలా రష్ ఉంది. శివాలయం ఇది. మరకతమణి శివలింగం ఉంటుంది లోపల, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి నైట్ టైం అయితే హారతలు ఇస్తారనమాట ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.